హలో అండి. రాష్ట్రంలోని ప్రజల్ని మంచి చెడు వివరించి వాళ్ళని చైతన్యపరచవలసినటువంటి మేధావులు తాము మేధావులము అనేటువంటి విషయాన్ని మర్చిపోయి రాజకీయ ప్రసంగాలు చేస్తూ అబద్ధాలతో కూడినటువంటి ఆరోపణల్ని నిందారోపణల్ని రాజకీయ దాడిని కేవలం చంద్రబాబు నాయుడు గారి మీదే చేస్తారా అనిపిస్తుందండి. ఈ మేధావులు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద అతి సులువుగా మీద పడిపోయే ఈ మేధావులు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం పక్కన పెట్టి కనీసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అవినీతి అక్రమ దుర్మార్గ పరిపాలనని ప్రజలకు వివరించే ప్రయత్నం కూడా చేయలేదంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? పైగా మేధావులు ఎలా చేయొచ్చా అని ఆలోచించుకోవాలండి. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాత మాత్రమే 2024లో నేను ఎన్నికల్లో మళ్ళీ ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు కూడా 2024 కల్లా సంపూర్ణ మద్యపాన నిషేధం చేసేసి కేవలం 5 స్టార్ హోటల్స్ కు మాత్రమే మద్యాన్ని పరిమితం చేసి ఓట్లు అడుగుతాను, లేకపోతే ఓట్లు అడగను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో మద్యం రేట్లు విపరీతంగా పెంచేసి నాణ్యత లేని మద్యాన్ని పంపిణీ చేసి అనేక మంది మరణానికి కారణమైన జగన్మోహన్ రెడ్డి గారు మద్య నిషేధాన్ని చేయకపోగా ఆ మద్యాన్ని తాకట్టు పెట్టి దాదాపు 15 ఏళ్లకు తాకట్టు పెట్టి 25,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నారు. అంటే మరి ఈ మేధావులకి ఈ విషయం కనపడలేదా? ఎందుకు ఇచ్చిన హామీని తొంగలో దొక్కి నాణ్యత లేని మద్యాన్ని అధిక ధరలకు మీరు ఇస్తున్నారు అని ఏ రోజు అడగని ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి మన మేధావులు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక సభలో జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యాన్ని ఎక్కువ ధరకిచ్చి ఆరోగ్యాన్ని మీ ఆర్థికంగా మిమ్మల్ని దెబ్బతీస్తున్నాడు కాబట్టి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నాణ్యమైనటువంటి మద్యాన్ని సరఫరా చేసి కల్తీ లేని మద్యాన్ని సరఫరా చేసి తక్కువ ధరకే ఇస్తాను, అదే విధంగా రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టి మద్యం బారి నుంచి మద్యం వ్యసనానికి ఎవరైతే గురైనారో వాళ్ళని మద్యం బారి నుంచి దూరంగా జరిగేట్టుగా చేస్తాను, మద్యాన్ని ఆ విధంగా కట్టడి చేస్తాం అని చెప్పటాన్ని తప్పుపడుతున్న ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ చాలా వ్యంగ్యంగా మద్యాన్ని ఎలా తక్కువ ధరకి ఇస్తాడు, నాణ్యమైన మద్యం ఇవ్వటం ఏంటి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని తప్పేబట్టే ప్రయత్నం చేశారే గాని మద్య నిషేధం చేస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మద్య నిషేధం చేయకపోవడం తప్పు, ఆయన ఈ ఎన్నికల్లో నిలబడే అర్హత లేదు అని ఒక్కరోజు కూడా అనకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారిని అంటే నాణ్యమైన మద్యం ఇస్తాను, కల్తీ మద్యం ఇవ్వను, తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుతాను, అదేవిధంగా మీరు ఆర్థికంగా భారంగా కాకుండా మద్యం తక్కువ రేట్లకు ఇస్తాను, అదేవిధంగా ఎవరైతే మద్యం వ్యసనానికి బారి అయ్యారో వాళ్ళని మద్యం వ్యసనం నుంచి బయటపడే విధంగా రీహాబిలిటేషన్ సెంటర్స్ పెడతాను అని ఇంత క్లియర్ గా ప్రజలకు వివరించిన చంద్రబాబు నాయుడు గారు తప్పుపడుతున్నారు అంటే ఇది కదా దుర్మార్గకరమైన ఆలోచనలు మేధావుల రూపంలో ఉన్నవాళ్ళు చేస్తున్నారు అనడానికి ఎగ్జాంపుల్.